వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్దు కిచెన్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ అండి మా ఛానల్కి. నేనైతే ఛానల్ నేమ్ అనేది చేంజ్ చేసేసాను. ఇక్కడైతే నేను చెప్పాను కదా బిఫోర్ వ్లాగ్లో అయితే కిరాణా సరుకులు అయితే తెచ్చాం డిమార్ట్ నుంచి అని చెప్పి. ఇక్కడ చూసారా, నేనైతే ఇంకా 10 అలా అవుతుందన్నమాట టైము. మార్నింగే నేనైతే ఇలా ఐస్ రోలర్ ఉంది కదా, ఐస్ రోలర్తో ఫేస్ మసాజ్ చేసుకుంటున్నా అనమాట. అయితే మనం పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయితే ఏం కాదు, కానీ సెలబ్రిటీస్ చేసే కొన్ని టిప్స్ అయితే ఇలా ఇంట్లోనే చేసుకుందామని చెప్పేసి నేను ఇది రిటర్న్ ఆప్షన్లో నాకు ఇది ఐస్ది బుక్ చేసుకున్నాను అనమాట. ఈ ఐస్ రోలరు నిజంగా మనం ఎప్పుడైనా ఫోన్ ఎక్కువ చూసినప్పుడు మనం కొంచెం రిలాక్స్ ఏమన్నా అవ్వాలంటే నాకు ఈ ఐస్ రోలర్ బాగా పనిచేస్తుంది అనమాట. దీన్ని నేను మీషోలో పర్చేస్ చేశాను. జస్ట్ 50 రూపీస్ మాత్రమే, 50 రూపాయలు మాత్రమే. నాకు ఇది ఫేస్కి మంచి రిలాక్సేషన్ ఇస్తుందన్నమాట. మంచి మసాజింగ్గా కూడా ఉంది. మనము అలా ఫ్రిడ్జ్లో పెట్టిన డైరెక్ట్ ఐస్ క్యూబ్స్ అలా తెచ్చి ఫేస్ పైన పెడుతుంటే బబుల్ మాత్సరి అలా వచ్చేస్తుందన్నమాట. నాకైతే ఈ రోలర్ బాగా పనిచేసింది. అలా అని చెప్పేసి నేను ఆ ఐస్ రోలర్ అయితే తీసుకున్నానండి. డైరెక్ట్ మనం ఒక 2 డేస్ అలా పెట్టేసామంటే వాటర్ గడ్డగట్టేస్తుంది, చక్కగా ఉంటుందన్నమాట. నాకైతే మంచిగా అనిపించింది ఐస్ రోలరు. మీకు కావాలంటే చెప్పండి, డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇంకైతే డిమార్ట్కి వెళ్ళామని మీకు ఈ ముందు వ్లాగ్లో లాస్ట్లో చెప్పానండి. నేను డిమార్ట్కి వెళ్ళి కొన్ని అయితే పర్చేస్ చేసిన ఐటమ్స్ అయితే మీకు చూపిస్తానన్నమాట. ఇక్కడ ఫ్యాబ్ డిటర్జెంట్ లిక్విడ్స్ అని కొత్తగా వచ్చాయంట. అంటే ఒకసారి చూద్దామని చెప్పి నేను తీసుకున్నాను. అది నాకు తెలిసిన వాళ్ళే చెప్పారండి, డిటర్జెంట్ అయితే చాలా బాగుంది లిక్విడ్ అని, అందుకని చెప్పి పర్చేస్ చేశాను. ఇక్కడ కనిపిస్తున్న కంటైనర్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. డిమార్ట్లో తీసుకున్నాను. ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి. అయితే నేను ఒకటి కొత్తిమీరకి, ఒకటి కరివేపాకుకి అని చెప్పి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడానికి అయితే తీసుకున్నాను. అలాగే వచ్చేసి పాస్తా తీసుకున్నానండి. మనకి వర్షాకాలంలో మెయిన్ ఇంపార్టెంట్ అంటే నాకైతే పాస్తా ఖచ్చితంగా ఈ మధ్య అలవాటు చేసుకున్నానని చెప్పాలి. బిఫోర్ అంతా నాకు అస్సలు అలవాటు లేదు, ఈ మధ్య బాగా అలవాటు అయిపోయింది. అయితే మనం డిమార్ట్లో కొన్ని తీసుకున్నా కూడా మనం బయట కొన్ని కొనాల్సిన వస్తువులు అయితే ఉంటాయి కదా, అలా చూపిస్తున్నాను అనమాట. అయితే ఇంకా నేను ఇక్కడ హెడ్ బాత్ చేశాను. హెడ్ బాత్ చేసిన తర్వాత అయితే మీకు అన్నీ ఒకసారి కూర్చొని చూపిద్దాంలే, ఎంతసేపు నిలబడి చూపిస్తావు బా అని చెప్పి ఇంక ఇలా ఒక సైడ్ కూర్చొని అయితే నిదానంగా చూపిస్తున్నాను అనమాట. అయితే ఇంకా దీంట్లో కొన్ని మిస్ అయ్యాయండి. ఆయిల్ డబ్బా మిస్ అయింది. అలాగే కొన్ని స్నాక్ ఐటమ్ అయితే తీసుకున్నాం అనమాట. మిల్కీ బికి, లాటీ చాకోపాయి, అలాగే సోన్ పాపిడి అవన్నీ తీసుకున్నాము. అయితే ఆ బ్యాగు ఇంకా బైక్లో ఉందండి, రాలేదు. ఇంకా అది తీయలేదన్నమాట. సర్లే ఇప్పుడు ఉన్న కాడికి చూపించేద్దామని చెప్పి ఇలా కూర్చొని చూపిస్తున్నాను. ఆ శాండిల్ సోపులు, పేస్టు, పల్లీలు, అలాగే పుట్నాలు, గోధుమ పిండి, శనగపిండి, అలా ఫ్లోర్ డిటర్జెంట్స్, లిక్విడ్స్, హార్పిక్స్ ఇవన్నీ అయితే తీసుకొచ్చేసాను. ఇంకా నా వ్లాగ్ ఎలా అనిపించింది ఫ్రెండ్స్? కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంకా అలాగే నా డిమార్ట్ వ్లాగ్ అయితే ఇలా గడిచింది. దీంట్లో ఒక 6 ఐటమ్స్ అయితే బయట తీసుకున్నాను అనమాట. కొబ్బరి, వెల్లుల్లి, బెల్లం, షాంపూలు ఇవైతే బయట తీసుకున్నాను నేను. డిమార్ట్లో డ్రెస్ మీ షాంపూ అయితే ఉంది, కానీ చాలా బిగ్ సైజ్ ఉందన్నమాట, చాలా పెద్దది ఉంది. ఎందుకులే అంత అని చెప్పేసి నేనైతే బయట షాంపూ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను అనమాట. మనం ఎంత షాపింగ్కి వెళ్ళినా బయట డిమార్ట్లో కొన్నిటివి బయట అయితే ఖచ్చితంగా పర్చేస్ చేయాలి. ఇంకా అక్కడ అయితే తర్వాత ఇంకా మా ఫ్రెండ్ అయితే ఇంటికి వచ్చింది, కాఫీ అయితే వేసిస్తున్నాను అనమాట. ఇంక నేనైతే కాఫీ ఏం తీసుకోలేదండి ఈరోజు. ఆమెకి కాఫీ వేసిస్తున్నాను. ఇంకా కిరాణా సరుకులన్నీ చెప్పాను కదా, అవన్నీ ఒక సైడ్ అయితే నీట్గా సర్ది పెట్టాలి. మార్నింగ్ బయట అయితే చాలా బాగుందన్నమాట వెదర్, కూల్గా. అంటే ఈ వాతావరణంలో మనకి మార్నింగ్ గుర్తొచ్చేది ఫస్ట్ ఏమైనా ఉందంటే మనం కొంచెం కాఫీని ఎక్కువ ఇష్టపడతాము. అయితే నేను ఈ మధ్య ఏం చేస్తున్నానంటే ఎర్లీ మార్నింగ్ మెంతి వాటర్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్గా నేను ఏం చేస్తున్నానంటే చట్నీ చేశానమాట. చట్నీలో ఏమైందంటే బై మిస్టేక్ బాబు చట్నీ వేసుకున్నాడండి. వేసుకున్న తర్వాత హ్యాండ్ వాష్ అట్లనే చేసేసాడనమాట. అయితే ఇంకా కాస్త చట్నీ అయితే తక్కువ అనిపించింది నాకైతే. ఇంక నేను ఏం చేస్తున్నానంటే సర్లే నేను కొంచెం దోశ వేసుకొని దానిపైన 2 ఎగ్స్ అయితే వేసుకొని అలాగే కొంచెం కారం, ఉప్పు అయితే వేసుకుందామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట.
అది కూడా బాగుందనమాట. డైలీ చట్నీతో కాకుండా ఇలా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే దోశ వేసుకుంటున్నాను అనమాట. నేను తీసుకున్న దోశ ప్యాన్ అయితే చాలా బాగుందండి. అప్పటికి ఇది 1500 పడిందనమాట. చాలా బాగుంది. ఇంక ఇక్కడైతే ఒక 2 ఎగ్స్ అయితే తెచ్చుకొని ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే దోశ పైన ఓన్లీ ఎగ్ అయితే నాకేం నచ్చదండి. అయితే ఇదివరకు ఒక రోజు చీజ్ కానీ పన్నీర్ కానీ తురిమి వేస్తే చాలా బాగుండేది. మనం అలా అని చెప్పి ఎక్కువ దానికి అడిక్ట్ అయ్యామంటే మనం హాస్పిటల్కి అడిక్ట్ అవ్వాల్సిందే. ఎలా అని చెప్పేసి వదిలేసాను అనమాట. అయితే న్యాచురల్గా ఇంట్లోనే మనకి ఏవి చిక్కితే దాంతోనే ఫాలో అయిపోవాలని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. ఇంకా అయితే అలా ఎగ్ వేసుకొని కొంచెం అయితే ఆయిల్ వేసుకొని ఇంకా కొంచెం కారం ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టు అలా జల్లించుకుంటున్నాను అనమాట. ఆ మిరియాల పొడి ఇలా వేస్తే గొంతు నొప్పి వస్తుందండి నాకైతే. ఇలా ఎగ్ పైన కారం లేకుండా కాస్త మిరియాల పొడి అయితే జల్లించాను ఇదివరకు. అయితే నాకు అలా ఏదో గొంతులో మంటగా అనిపించింది. అలా లేకుండా కొంచెం కారం ఉప్పు అలా వేసుకున్నాను అనమాట. ఇంకా బాబుకి కూడా వేసి ఇచ్చేసాను చట్నీతో. అయితే బాబు స్కూల్ వెళ్ళే టైంలో నాకు వీడియో షూట్ చేయడానికి కాలేదు. ఇంక ఎర్లీ మార్నింగ్ అంటే లేట్ అవుతుంది. ఇంకా నా దోశ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా అయితే వేసుకున్నాను అనమాట. ఇది కూడా బాగానే ఉంటుంది కదా. చాలామంది అయితే ట్రై చేసి ఉంటారులేండి. ఇదేం కొత్తగా ఏం కాదు. దోశ పైన ఎగ్ అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు. మనం బయట బండి దగ్గరికి ఎక్కడైనా వెళ్ళి తిన్నామంటే ఖచ్చితంగా ఎగ్ అయితే వేస్తారు. అంటే మనల్ని అడిగే వేస్తారండి. నేనైతే బయట బండి పైన దొరికే దోశ అయితే ఖచ్చితంగా తింటాను. నాకు చాలా ఇష్టం అనమాట మెత్తటి దోశలు. ఇంకా తర్వాత అయితే ఇది లంచ్ బాక్స్కి వచ్చేసి చిత్రాన్నం అయితే చేస్తున్నాను అనమాట. అదే నిమ్మకాయ పులిహోర అంటారు కదా మన భాషలో. అలా ఈ పులిహోర అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా బాబుకి లంచ్ బాక్స్ అయితే ఇవ్వాలి కదా స్కూల్కి వెళ్ళడానికి. ఇది నాకు కొంచెం వీలైనంత వరకు అయితే అలా షూట్ చేశాను అనమాట. పులిహోర అంటే చాలా ఇష్టము. నిమ్మకాయ పులిహోర అంటే చింతపండు పులిహోర కూడా బాగానే ఉంటుందండి. బట్ నాకు ఆ చింతపండు పులిహోర అనేది అస్సలు నచ్చదనమాట. అయితే ఇంక ఇక్కడ నిమ్మకాయ పులిహోరకి అయితే ఒక బౌల్ పెట్టి కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం కరివేపాకు అలాగే ఆనియన్స్ పల్లీలు అయితే వేసేసాను కదా. కొంచెం జీలకర్ర ఆవాలు కూడా వేస్తున్నాను అనమాట. చూడండి అక్కడ కొన్ని జీలకర్ర ఆవాలు చిత్రాన్నంలోకి ఎక్కువ ఉంటే అస్సలు నచ్చదండి నాకైతే. ఆ పల్లీలు కూడా నచ్చదు. బట్ టేస్ట్ కోసం అలా వేసాను అనమాట. చాలామందికి మనం తినేటప్పుడు శనగబ్యాళ్ళు ఉద్దిబ్యాళ్ళు పెసరబ్యాళ్ళు శనగకాయలు అన్నీ వేస్తారు. అయితే అవన్నీ ఉంటే నాకు కూడా నచ్చింది అనమాట. అయితే ఇక్కడ చూడండి పసుపు అయితే కాస్త ఎక్కువ పడిందని నాకు అనిపించింది అనమాట. అది ఆడించుకొచ్చిన పసుపు కొమ్ములు అయితే తీసుకొని నేను పసుపు ఆడించుకున్నానండి. ప్యాకెట్స్ అయితే ఏం వాడలేదు పసుపు. అలాగే వచ్చేసి నాకెందుకు ఈరోజు వామ్ టీ తాగాలనిపించింది. ఇంకైతే వామ్ టీ చేసుకుందామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా అది చూసారు కదా ఆ వామ్ ప్యాకెట్ అయితే 5 రూపీస్ అనమాట. నేను ఇంట్లో తెచ్చుకున్న వామ్ ఏమైందంటే పురుగు పట్టేసిందండి. చాలా రోజులు అయిపోయింది. ఇంకా అలా పురుగు పట్టేసింటే ఒక ప్యాకెట్ అయితే 5 రూపీస్ది తెప్పించేసాను అనమాట. తెప్పించి అలా వామ్ టీ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఈ మధ్య మార్నింగ్ కొంచెం అలా లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మెంతి వాటర్ కానీ సోంపు వాటర్ కానీ వామ్ వాటర్ కానీ ఇలా అయితే నేను రెగ్యులర్గా ఇంట్లో చేసుకుంటున్నాను అనమాట ఈ మధ్య. అలా అయితే నా రొటీన్ ఈరోజు ఇలా గడిచిందనమాట. హౌస్ వైఫ్ వ్లాగ్ బిజీ డే అనమాట. ఇంకా చిత్రాన్నం రెడీ అయిపోయింది. అలాగే నా వామ్ టీ కూడా రెడీ అవుతుంది. ఇంకా బాబుని పంపించేసి బ్రష్ చేసేసి ఆ వామ్ టీ అయితే నేను తాగేస్తాను. వామ్ టీ తాగేస్తే నిజంగా చాలా బాగుంటుందండి. మెయిన్ మనకి వామిటి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అండ్ ఇరెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా మంచిదన్నమాట. నాకైతే ఒక గైనిక్ సజెషన్ చేసింది. చూసారు కదా. ఇంకా నేను అయితే ఇలా వామిటి అయితే ఫిల్టర్ చేసేసుకున్నాను అనమాట. టేస్ట్ ఇది సేమ్ మన వామ్ వాటర్ తాగుతున్నట్టే అనిపిస్తుంది అనమాట. ఈ వామ్ టీ అనేది మనం అప్పుడప్పుడు తీసుకుంటున్నా హెల్త్కి చాలా మంచిది అనమాట. అందుకని నేను అప్పుడప్పుడు అలా మన మార్నింగ్లో తీసుకుంటాను. ఇంకా అలాగే వచ్చేసి ఇంకా బాబు స్కూల్కి లంచ్ బాక్స్ అయితే పెట్టేసి ఇంక నేను కాస్త తిందామని చెప్పేసి అలా అయితే పెట్టుకుంటున్నాను. వామ్ టీ అయితే తాగేసాను. వ్లాగ్ నచ్చితే తప్పకుండా